Hello and good evening. This is Ishwar. Welcome to my channel. Nifty 50 closing వచ్చేతలకి 23,721 183 పాయింట్స్ గెయిన్ అయింది. బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ వచ్చేతలకి 52,606 900 పాయింట్స్ గెయిన్ అయింది. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ప్రైస్ యాక్షన్ చూసుకున్నట్టయితే రోజు మార్కెట్ ఓపెనింగ్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఇలా మూవ్ అయింది. దీన్ని 5 minutesలో చూసుకున్నట్టయితే ఈరోజు నేను ఒక ట్రేడ్ వేసాను. ఆ ట్రేడ్లో దాదాపు 10,000 ఆఫ్ ప్రాఫిట్ వచ్చింది. ఆ ట్రేడ్ ఎలా తీసుకున్నానో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 5 minutes టైం ఫ్రేమ్. యాక్చువల్గా నేను అది 1 minute తీసుకున్నట్టున్నాను. 51,800 పుట్ని సెల్ చేశాను. 917 1 minute టైం ఫ్రేమ్లో తీసుకున్నాను. మార్కెట్ ఓపెనింగ్ ఫ్లాట్ ఓపెన్ అయింది. ఇక్కడ కన్సల్టేట్ అయింది. నేను ఇక్కడ నేను ట్రేడ్ ఎంట్రీ ఇచ్చాను. 15, 16, 17 ఈ క్యాండిల్ హైలో ఎంట్రీ ఇచ్చాను. ఇక్కడ కన్సల్టేట్ అయింది. ఆల్మోస్ట్ స్టాప్ లాస్ హిట్ అయ్యిద్ది అని నేను అనుకున్నాను. కానీ ఆప్షన్ సెల్ చేసినప్పుడు అది కూడా ఓపెనింగ్ సెల్ చేసిన తర్వాత మీకు ప్రైస్ డికే అవ్వటం వల్ల నీకు ప్రైస్ మూవ్ అయ్యిద్ది. అంటే ఒకవేళ స్ట్రైక్ ప్రైస్ కిందకి వెళ్ళినా ప్రీమియమ్స్ తగ్గవు, పైకి ప్రీమియమ్స్ మెల్ట్ అవుతూనే ఉంటాయి, లేదంటే మెల్ట్ అవ్వకుండా అక్కడే ఉంటాయి. మామూలుగా ఎంత మూమెంట్ వచ్చినప్పుడు మనం జనరల్గా స్టాప్ లాస్ హిట్ అవుతాయి. ఆప్షన్ బయింగ్ అయితే ఆప్షన్ సెల్లింగ్లో హిట్ అవ్వవు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. నీకు 10 minutes తర్వాత ఇంక ఈ రేంజ్ బ్రేక్ అయింది. మార్కెట్ ఇంక నేను ట్రైలింగ్ చేసుకుంటా ఉన్నాను. ఆల్మోస్ట్ నేను 11:30కి ఎగ్జిట్ కొట్టాను. ఎందుకంటే నా ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయింది. మేబీ ఇక్కడ అనుకుంటా 11:30 అంటే ఇక్కడ 11:30కి నేను ఎగ్జిట్ కొట్టాను. ఈ రోజు మాత్రం ఫుల్ ట్రెండింగ్ ఉంది. 900 పాయింట్స్ మూమెంట్ ఇచ్చింది. గుడ్ మూమెంట్. నిన్న మనం చెప్పుకున్నట్టు రేపు మా ఫ్లాట్ గాను ఓపెన్ అయితే బై పొజిషన్ తీసుకోమని నేను చెప్పాను. ఒక్కసారి మీరు అనాలిసిస్ వీడియోస్ ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకోండి. నా ప్రెడిక్షన్ రైట్ అయిందా మీకు అర్థమైంది. ఈరోజు మాత్రం ఫుల్ ట్రెండింగ్ ఉంది. ఇప్పుడు మనం రేపు అనాలిసిస్ చూసుకున్నట్టయితే జనరల్గా డైలీ టైం ఫ్రేమ్లో దగ్గరగా ఒక 4-5 months నుంచి ఒక ట్రెండ్ లైన్ ఫామ్ అయింది. ఎన్నిసార్లు టచ్ అయిందో చూడండి. 1, 2, 3, 4, 5, 6 బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ అనేది చాలా స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఇచ్చింది, ప్లస్ క్లోజింగ్ కూడా ఇచ్చింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ ఉండే సినారియోలో మీకు జనరల్గా ఏ సినారియో నడిచిద్ది అంటే ఇప్పుడు మార్కెట్ ఓపెనింగ్ బట్టి ఉండేది. ఇంత స్ట్రాంగ్ క్లోజింగ్ ఇచ్చినప్పుడు జనరల్గా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే చాలామంది పొజిషన్స్ క్యారీ చేస్తారు. దానివల్ల మార్కెట్ 300 పాయింట్స్ 350 పాయింట్స్ గ్యాప్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ రేపు మార్నింగ్ కానీ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇక్కడ ఫస్ట్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. ఎందుకంటే ఈ బయర్స్ ఎవరైతే పొజిషన్స్ ఉన్నారో వాళ్ళందరూ ఎగ్జిట్ కొడతారు. ఎగ్జిట్ కొట్టినప్పుడు మార్కెట్ కిందకు వచ్చే ఛాన్సెస్ ఉండేది. ఇలా వచ్చి ఇంక ఈ మధ్యలో ఒక హ్యామర్ క్యాండిల్ కానీ ఇది ఒక ఛాన్స్ ఉండేది. అది గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. ఒకవేళ మార్కెట్ కానీ ఫ్లాట్ ఓపెన్ అయ్యి దీన్ని హై బ్రేక్ చేసి మళ్ళీ వన్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉండేది. ఎందుకంటే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చాలా లాంగ్ టర్మ్ మీద ఇచ్చింది కాబట్టి ఇలాంటి క్యాండిల్ ఇంకోటి పడినా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. దానికి కూడా ఛాన్స్ ఉండేది. సో ఓ స్టాప్ లాస్ ఇవ్వటంలో తప్పలేదు. ఎందుకంటే స్టాప్ లాసెస్ ఎంత పోతే 2,500 ఆర్ 3,000 పోతాయి. కానీ మీకు కానీ ఇలాంటి బిగ్ క్యాండిల్ కానీ 900 పాయింట్స్ క్యాండిల్ కానీ మీకు పడితే దగ్గరగా మీకు 10 స్టాప్ లాస్కి మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అంత స్ట్రాంగ్ మూమెంట్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకా ఈ రెండు ప్రిడిక్షన్స్ కాకుండా మార్కెట్ కానీ ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకో రేంజ్ బౌండ్లో ఉండే ఛాన్సెస్ ఉండేది. ఎందుకంటే పైన రెసిస్టెన్స్ ఉంటుంది, కింద సపోర్ట్ ఉంటుంది. ఎగ్జాక్ట్గా 15 minutes టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టయితే చూడండి, ఇది ఎగ్జాక్ట్ ఒక ఫ్లాగ్ ప్యాటర్న్ లాగా కనపడుతుంది మీకు.
ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ ప్యాటర్న్ బ్రేక్అవుట్ ఇస్తే ఇక్కడ మనం ఎంట్రీ ఇస్తాము. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇక్కడెక్కడైనా ఓపెన్ అయితే మాత్రం 90% ఈ రేంజ్లోనే ఉండే ఛాన్సెస్ ఉండిద్ది. బిగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం మార్కెట్ కొంచెం పైకి వెళ్ళి ఇలా రివర్స్ అయితే దీనిలో ఎంట్రీ ఇస్తాము. లేదు అంటే మాత్రం గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు రెడ్ క్యాండిల్ ఎనీ ఒక రెడ్ క్యాండిల్ లోలో ఎంట్రీ ఇస్తాం, దాని హైలో ఎస్ఎల్ పెడతాం. ఇది రేపు బ్యాంక్ నిఫ్టీకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూసుకున్నట్టయితే రెసిస్టెన్స్ వచ్చేతలకి 53,000, సపోర్ట్ వచ్చేతలకి 52,500. ఇప్పుడు మనం నిఫ్టీ అనాలిసిస్ చూసుకున్నట్టయితే నిఫ్టీ ఓపెనింగ్ ఫ్లాట్ ఓపెన్ అయింది. ఆల్మోస్ట్ 12 o'clock దాకా రేంజ్ బోన్లో నడిచింది. ఆ రేంజ్ని 12-10 అలాగా బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇక్కడ నుంచి మార్కెట్ ట్రైలింగ్ చేసుకున్నట్టయితే వన్ సైడ్ డైరెక్షన్ ఆల్మోస్ట్ 200 points మూవ్మెంట్ ఇచ్చింది. ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవ్మెంట్ ఇన్ నిఫ్టీ. ఇప్పుడు నిఫ్టీ రేపు అనాలిసిస్ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ సేమ్, నిఫ్టీ కూడా సేమ్ క్యాండిల్ ఫామ్ చేసింది. దగ్గరగా 1, 2, 3, 4, 5 డేస్ ఈ రేంజ్ని బ్రేక్అవుట్ ఇచ్చి పైన క్లోజింగ్ ఇచ్చింది. దగ్గర 200 points దాకా మూవ్మెంట్ అయ్యింది. సో మార్కెట్ కానీ ఫ్లాట్ ఓపెన్ అయ్యి దీని హై బ్రేక్ అయితే మళ్ళీ మనం బై సైడ్ ప్లాన్ చేసుకుంటాం. అలా కాకుండా మార్కెట్ కానీ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ప్రాఫిట్ బుకింగ్ చూసుకుంటాం. ఫ్లాట్ ఓపెన్ అయితే ఒక రేంజ్ బోన్ ఒక ఇన్సైడ్ క్యాండిల్ టైప్లో పడే ఛాన్సెస్ ఉండేది. దీన్ని 15 minutes ఎగ్జాక్ట్గా చూసుకున్నట్టయితే మార్కెట్ కానీ ఫ్లాట్ ఓపెన్ అయ్యి దీని హై బ్రేక్ అయితే ఇక్కడ ఎంట్రీ ఇస్తాము. ఒకటి ఫ్లాట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం సైడ్ వేస్ ఉండే ఛాన్సెస్ ఉండిద్ది. 2 గ్యాప్ అప్ కానీ ఓపెన్ అయితే కొంచెం పైకి వెళ్ళి దీన్ని లో బ్రేక్ చేస్తే ఒక రెడ్ క్యాండిల్ లోలో ఎంట్రీ ఇవ్వచ్చు, లేదంటే ఒక ఇలాంటి ప్యాటర్న్లో ఎంట్రీ ఇస్తే ఆల్మోస్ట్ ఇక్కడ దాకా మనకి ఛాన్స్ ఉంటుంది. ఈ స్మాల్ ట్రేడ్ మనం తీసుకొని తర్వాత ప్రొజెక్షన్ బట్టి అప్ సైడా డౌన్ సైడా అనేది ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలి. అది సెకండ్ హాఫ్ వర్క్ ఇస్తుంది. మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ చూసుకున్నట్టయితే సపోర్ట్ వచ్చేసరికి 23,700, రెసిస్టెన్స్ వచ్చేసరికి 23,750 అండి. థ్యాంక్ యూ అండి. జై హింద్.